ఈ గోతంలో ఉన్న మినులన్నీ మీ ఇద్దరు కలిసి శుభ్రం రాళ్ళు మొత్తం ఏరాలి. ముందు రాళ్ళు పుల్లలు ఏమి లేకుండా ఏరాలి. లాగు ఫ్యాన్ అవి బయట ఏంటి ఫ్యాను. ఇప్పుడు దీన్ని ఎత్తున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మహిరా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక ఈ మినువులు అయితే మా అత్తమ్మ అయితే కొనింది ఫ్రెండ్స్. ఇంక ఈ మినువులలో రాళ్ళు పుల్లలు అయితే ఉన్నాయి. ఇంక ఇవైతే శుభ్రం చేద్దాము, పుల్లలు రాళ్ళు అయితే ఏరేద్దాం అనేసి అయితే నేను గోతం తీసుకొచ్చాను. ఇందులో చాటలో కొంచెం కొంచెం అయితే వేసుకొని ఇంకా రాళ్ళు పుల్లలు తీసేయాలి ఫ్రెండ్స్. అలానే మా అత్తమ్మ ఉండే మట్టసంగా చెరిగేది, నాకైతే చెరగటం రాదు కదా, అందుకనేసి అయితే అన్నీ ఏరేస్తాను. ఇంకా మొత్తం అయితే శుభ్రం చేయాలి ఈరోజైతే. ఇవి ఎన్ని కిలోలు ఉంటాయంటే ఉంటాయి ఫ్రెండ్స్, 10 కిలోలు దాకా ఉంటాయి. ఇంకా వీటిని అయితే శుభ్రంగా రాళ్ళు పుల్లలు ఏమి లేకుండా మొత్తం ఏరాలి ఫ్రెండ్స్. ఇంకా ఎండ అయితే బయట మామూలుగా అది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తుందో బయట ఎండ. అందులో ఉన్న రాళ్ళు మొత్తం ఈరోజు నువ్వు ఏరాలి. ఇంకా పండు మా కాళ్ళమ్మ కూతురు చెరగటం చేస్తాం ముందు మన ఇద్దరికి. ఏదో మాట నిద్ర సైలెంట్ చూసుకుని ఉంటే ఎట్లా కుదిరింది. బాబు చేసింది అనుకో ఫ్రెండ్స్, ఏం కాదు. ఇక ఇప్పుడు కోడుల కోసం అయితే గిన్నెలో నీళ్ళు పోస్తున్నా. ఎండ అయితే బాగా కాస్తుంది. ఇంకా వచ్చి తాగుతీవి నీళ్ళైతే. పడుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. అబ్బా మా అమ్మ చేత 4 తిట్లు తిని పోయి. అబ్బా కాలు కూడా కాలిపోతున్నాయి, చెప్పులు వేసుకోకుండా పోయినా. ఇక ఈ మినువులలో ఉన్న పుల్లలు రాళ్ళు అయితే ఏరి ఇలా పెట్టేసాను, మొత్తం అయితే ఏరేసాను. ఇప్పుడు వీటిని కడిగి ఆరబోసుకోవాలి. దానికోసం ఇంకా బయట అయితే మంచిగా ఎండ కాస్తుంది. మంచం అయితే వేసి 2 క్లాతులు అయితే పరిచాను. అలానే 2 బకెట్ల నీళ్ళు కూడా పెట్టేసాను. ఈ మినువులు అయితే ఆ బకెట్లలో వేసుకొని
శుభ్రంగా కడిగి ఆరబోసుకోవాలి. మినుముల పైన ఉన్న డస్టు అలానే మట్టి పెల్లలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి, కనిపించినవి సన్న సన్నవి. ఇంకా అందుకనేసి మొత్తం ఇలా కడిగి ఆరబోసుకుంటున్నాను. ఇంకా అడుగున పలుకురాలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ అడుగుకు వచ్చేస్తే గాలి ఇచ్చినట్టుగా అనుకొని ఇంకా ఆరబోసుకోవాలి. నేనైతే మొత్తం మినుములు ఇంక ఇలానే గాలి ఇచ్చినట్టని నీళ్ళల్లో కడిగి అయితే ఆరబోసుకుంటున్నాను. ఇంకా పల్లెటూర్లలో అంటే ఇంకా మినుములు దొరుకుతాయి కాబట్టి ఇట్లానే పుల్లలు రాళ్ళు ఏరి కడిగి ఆరబోసుకొని బాగా ఎండబెట్టి అయితే ఇంక ఇసురుకోవాలి. ఇంకా సిటీలు అంటే ఇంక ఇదంతా ఏమి ఉండదు. ఇంకా మా ఆహిదాన్ని సెల్లు పట్టుకోమ్మా అంటే ఇంకా భూకంపం అయితే సృష్టిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తిప్పుతుందో ఫోన్ అయితే తిరుగుతూ ఉంది. ఇంకా ఫోన్ ఇటు అటు ఊపుతూ ఉంది భూకంపం వచ్చినట్టుగా. మంచి అండం కొడుతున్నావు. ఇంకా మధ్య మధ్యలో అయితే ఇలా నేర్పుకుంటూ ఉండాలి. అడుగున చల్లగా తడిగా ఉంటాయి కదా, ఇలా పైకి నేర్పుతూ ఉంటే తొందరగా ఆరిపోతాయి అనేసి అయితే ఇలా నేర్పుతూ ఉన్నాను. ఇక మధ్యాహ్నం అయితే అయింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే అన్నానికి ఇంటికి వచ్చేసిండు. ఇంకా ఐస్ క్రీమ్ బండి వస్తే చూడు మా అస్కర్ అయితే బండి ఆగమని చెప్పి మరీ వస్తున్నాడు ఇంట్లోకి. ఇంక ఇప్పుడైతే మా ఆడబిడ్డ అయితే వచ్చి చూస్తుంది. ఇంకా ఐస్ క్రీమ్ బండి వచ్చింది కదా, ఇంకొకరు అయితే పిల్లలు వస్తూ ఉంటారు వెనక వాళ్ళ. ఇంకా ఫస్ట్ అయితే అస్గర్ వెళ్తున్నాడు బండి కాడికి. అదిగో చూడండి ఫ్రెండ్స్, మా ఆడబిడ్డ కొడుకు మా అల్లుడు, ఇంకా మా కోడలు కూడా వచ్చేసింది. ఇంకో పిల్ల ఉంది, ఆ పిల్ల కూడా వచ్చేసిద్ది. ఇప్పుడు ముగ్గురు వస్తారు. ఇంకా అహిదా కూడా అయితే టీవీ చూస్తున్నట్టుంది, ఆ పిల్ల కూడా వచ్చిద్ది. కుల్ఫీ తీసి ఇంకా మా కోడల దగ్గర అయితే కుల్ఫీ చూసి నాకు అలాంటిదే కావాలి, నాకు ఐస్ వద్దు అనేసి అయితే వెళ్ళి నాకు కుల్ఫీ ఏమన్నా అయితే అడుగుతున్నాడు. ఎక్స్ట్రా డబ్బులు అయితే తీసుకురావనేసరికి అయితే ఉరికొస్తున్నాడు. మా ఇదైతే బండి చుట్టూ రౌండ్లు వేస్తుంది ఫ్రెండ్స్.
ఇంకా అస్గర్ అయితే చెప్పి మళ్ళీ వెళ్తున్నాడు. తెచ్చుకోమని చెప్పాను కుల్ఫీని, ఇద్దరు చిరోడు తెచ్చుకోమంటే వాడు చూడండి ఫ్రెండ్స్ చాకోబార్ ఐస్ అయితే తీసుకొని వచ్చిండు. అది కాదు ఇద్దరికి కుల్ఫీలే తెచ్చుకోపోండి అనేసరికి మళ్ళీ ఇచ్చేసి దానికైతే వెళ్తున్నాడు. ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు వాడు మటుకు. ఇప్పుడు వాడు ఇప్పించుకున్నాడు యువతలకు రావచ్చుగా ఫ్రెండ్స్, యువతలకు రాకుండా బండి చుట్టూ రౌండ్లు ఎత్తున్నాడు. మళ్ళీ ఆ పిల్లకి ఇచ్చింది కూడా వాడే తీసుకొని దాని దగ్గర కూడా గొడవ ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు. ఇంకా మా అత్తయ్య ఊరెళ్ళే ముందే కల్లాపు అయితే కొట్టెళ్ళింది ఫ్రెండ్స్. ఇంకా మా అత్తయ్య ఊరెళ్ళి కూడా వారం అవుతుంది. ఇంక ఇంటి ముందర అయితే రాళ్ళు బయటపడినాయి, దుమ్ము దుమ్ముగా ఉంది. సర్లే కల్లాపు కొడదాం అనేసి అయితే నేను పేడ తీసుకొచ్చి అయితే కలుపుతున్నాను. ఇక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. గాలికి అయితే దుమ్ము మొత్తం వచ్చి మొహం మీద పడుతుంది పిల్లలకి. ఇంకా నీట్గా ఉంటుంది కల్లాపు కొడితే అనేసి అయితే పేడ కలుపుతున్నాను. ఇంక ఇంటి ముందర కల్లాపు కొట్టక తల్లికి ఎలా ఉంది, కల్లాపు కొట్టినాక ఎలా ఉందనేసి అయితే ఫ్రెండ్స్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి వీడియో కావాలో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా అనేసి అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్.
ఇంకా టైం అయితే సాయంత్రం 6 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కోళ్ళు అయితే గూళ్ళల్లోకి వెళ్ళిపోతాయి కదా, అందుకనేసి అయితే మేత వేస్తున్నాను. పలా అండలేండి